టాలీవుడ్లో 2005లో వచ్చిన వైవిఎస్ చౌదరి దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్లో అగ్ర హీరోలతో వరుసగా నటించి హిట్లు మీద హిట్లు కొట్టిన ఇలియానా తెలుగులో తొలిసారి ₹1,00,00,000 పారితోషికం తీసుకున్న హీరోయిన్ అయింది. అయితే రేటు విషయంలో ఇల్లు బేబీ ఏమాత్రం తగ్గకపోవడంతో పాటు కుర్ర హీరోయిన్లు అయిన సమంత, కాజల్, సీనియర్ అనుష్కలతో ఆమె పోటీ పడలేకపోయింది. ఇక్కడ ఫామ్లో ఉండగానే బాలీవుడ్ రాణించాలని అక్కడకు జంప్ చేసింది. అక్కడ అవకాశాలు రాక తర్వాత ఇక్కడ పట్టించుకునేవాడు లేకుండా ఇలియానా జీరో అయిపోయింది. ఇక ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ కమ్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూలతో ఎక్కువగా కనిపిస్తున్న ఇలియానా వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్లో ఇలియానా ప్రస్తుతం రుస్తుం సినిమాలో చేస్తుంది. ఈ సినిమాను మినహా ఆమెకు ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఈ సినిమా తరువాత వచ్చే ఏడాది ఇలియానా పక్కాగా పెళ్లి చేసుకుంటుందట. టాలీవుడ్ లో తిరిగి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని ఇల్లు బేబీ తెగ ట్రై చేస్తుందట. అయితే ఇక్కడ వాళ్లకు ఫుల్లుగా బోర్ కొట్టేసిన ఇలియానాను తమ సినిమాల్లో తీసుకునేందుకు ద్వితీయ శ్రేణి హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఇల్లు బేబీ ఇక పెళ్లి చేసుకోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.